ఒక కరుడు కట్టిన హంతకుడి పెరోల్ కథ. ఇది సినిమా కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నిజమైన కథ. పోలీసులు నో అన్నా, జైలు అధికారులు నో అన్నా, హోంశాఖ జాయింట్ సెక్రటరీ కూడా నో చెప్పినా జస్ట్ 15 రోజులకే అది ఎస్ గా మారిపోయింది. ఆ తాళాలు ఎవరు తిప్పారు, తెర వెనక ఎవరున్నారు, ఆ పేరు వినగానే పోలీసులే వణికిపోయారు. ఆమె పేరు నెల్లూరు లేడీ డాన్ అరుణ. వీడియో మొత్తం చూడండి, ఆశ్చర్యపోయే నిజాలు. మీరే మీ నిర్ణయం చెప్పండి. హాయ్ హలో ఫ్రెండ్స్, రవి రిపోర్ట్స్ ఛానల్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో మెంబర్ గా జాయిన్ అవ్వండి. హంతకుడి పెరోల్ మిస్టరీ. 2007 గూడూరు. వైన్ షాప్ మేనేజర్ ని కత్తితో చంపేసిన వ్యక్తి అదిరే శ్రీకాంత్. కోర్టు ఇతనికి యావజ్జీవ శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ 2014లో శ్రీకాంత్ ని జైలు గోడలు కూడా అడ్డుకోలేకపోయాయి. ఈజీగా పారిపోయాడు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ దొరికాడు. ఇతని మీద చాలా కేసులు. రౌడీ షీటర్ గా 2 స్టేషన్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంత చరిత్ర ఉన్న ఖైదీ 2025లో పెరోల్ కోసం అప్లై చేశాడు. రిపోర్ట్ లో ఇతను కరుడు గట్టిన నేరస్తుడు. ఒక్కసారి జైలు నుంచి పారిపోయాడు. బయటికి వస్తే శాంతి భద్రతలకు ముప్పు, నో ఛాన్స్ అని జైల్ సూపరింటెండెంట్ రాశాడు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ రాశాడు నాట్ రికమెండెడ్ అని. ఫైల్ మూసేశారు. కానీ కేవలం 15 రోజుల్లోనే ఆ ఫైల్ మళ్ళీ ఓపెన్ అయింది. హోంశాఖ సెక్రటరీ సంతకం చేసిన కొత్త ఆర్డర్ శ్రీకాంత్ కి 30 రోజుల్లో పెరోల్ మంజూరు. బాబోయ్ అంటూ పోలీసులు షాక్, అధికారులు షాక్, రాష్ట్రమంతా షాక్. దీనికి చక్రం తిప్పిన సూపర్ లేడీ డాన్ అరుణ ఎంట్రీ ఇచ్చింది. పెరోల్ రిజెక్ట్ అయ్యాక స్టోరీలోకి ఎంట్రీ అయింది అరుణ. 15 రోజుల్లోనే సీన్ మార్చేసింది. గూడూరులో అందరూ ఈమెని లేడీ డాన్ అంటారు. 18 ఏళ్లకే పెళ్లి, ఏడాదికే భర్త యాక్సిడెంట్ లో మృతి. పెద్దగా చదువుకోలేదు, కానీ పరిచయాలు మాత్రం హై ప్రొఫైల్సే. మొదట ఒక చిన్న బొటిక్ షాప్, తర్వాత రౌడీలతో పరిచయం. చిన్న సెటిల్మెంట్లు చేస్తూ క్రమంగా సెటిల్మెంట్ క్వీన్ అయ్యింది. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కుర్చీ వేసుకొని CISI ముందు కేసులు సెట్ చేసేది. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఒక్క కాల్ చాలు, పై అధికారుల నుంచి ఫోన్ వస్తుంది. ఇంత స్టామినా తెచ్చుకుంది అరుణ మాత్రమే. హాస్పిటల్లో రొమాన్స్. రాష్ట్రం షాక్ తింది. హద్దు దాటిన సీన్ ఇదే. జైల్లో ఉన్న రౌడీ శ్రీకాంత్ ని అరుణ ఒక ఆసుపత్రిలో అడ్డాగా చేసుకుని పిలిపించుకుంది. కాపలా పోలీసుల కళ్ళ ముందే ప్రైవేట్ టైం గడిపిందంటే అర్థం చేసుకోండి. పుష్ప సాంగ్ కి 2 స్టెప్పులు వేశారు, నవ్వారు, చిలిపి చేష్టలు చేశారు. అంతా వీడియో షూట్ చేసుకున్నారు. అదే కొంప ముంచుతుందని తెలీదు అరుణకి. ఆ వీడియోలు బయటికి రావడంతో రాష్ట్రం అంతా షాక్. ఇక అందరికీ క్లియర్ అయింది పెరోల్ వెనక అసలు శక్తి ఎవరో. పొలిటికల్ అండ్ పోలీసు లింకులు. అరుణ వెనుక ఉన్నది కేవలం రౌడీలు కాదు, IPSలు, IASలు, రాజకీయ పెద్దలు. అది బహిరంగ రహస్యం. ఒక మాజీ మంత్రి కుమారుడు పేరు హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. పెరోల్ ఆర్డర్ వెనుక అతడి ఇన్ఫ్లుయెన్స్ ఉందని సచివాలయం టాక్. ఇక డబ్బులు పెద్ద ఎత్తున చేతులు మారాయని కూడా తెలుస్తుంది. అరుణ స్వయంగా కూడా చెప్పిందంట, నేనే 11 లక్షలు ఇచ్చానని. అంటే పెరోల్ కూడా డబ్బుతోనే కొనుక్కున్నదేనా అనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్రంలో వినిపిస్తుంది. రాష్ట్ర సచివాలయంలో చక్రం తిప్పిన లేడీ డాన్. తాడేపల్లిలో పెద్ద నాయకులకే అపాయింట్మెంట్ దొరకదు, కానీ అరుణకి రాజమార్గమే. రాష్ట్ర సచివాలయంలోని కూర్చొని కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేసిందన్న వార్తలు. సోషల్ మీడియాలో ఆమె చేసే ప్రచారం చూస్తే మామూలుగా ఉండదు. సెలబ్రిటీ కూడా పనికిరారు అన్నట్టు ఉంటుంది. హనీ ట్రాప్ తో అధికారులను కట్టి పడేసిన గేమర్. IPSలతో గోవా ట్రిప్స్, IAS లో ప్రత్యేక పరిచయాలు. హనీ ట్రాప్ లో చిక్కుకున్న అధికారులకు లేడీ డాన్ ముందు లొంగిపోవడం తప్ప ఇంకేం మిగల్లేదు. ఒక్కసారి ఆమె వలలో పడితే బయటపడటం అసాధ్యం. అందుకే నెల్లూరు నుంచి సచివాలయం వరకు అరుణ దెబ్బకి వణికిపోయారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటో
ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ మొత్తం వ్యవహారం రివ్యూ మొదలైంది. అరుణ పాత దందాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఐపీఎస్ ఐఏఎస్ పొలిటీషియన్స్ లిస్ట్ కూడా బయట పడిపోతుందనే టాక్. ఈసారి మాత్రం అరుణకి ఆమె వెనక ఉన్న పెద్దలకి తప్పించుకోవడం కష్టమే అని చెప్తున్నారు. ఇది కేవలం ఒక మహిళ కథ కాదు, ఇది సిస్టమ్ బలహీనత కథ. డబ్బు, ఇన్ఫ్లుయెన్స్, హనీ ట్రాప్ ముందు చట్టం కూడా లొంగిపోయే స్థితి. ఒక సాధారణ అమ్మాయి నుంచి నెల్లూరు లేడీ డాన్ గా ఎదిగిన అరుణ కథ రాష్ట్ర పాలనపై ఎంతటి మచ్చ వేసిందో చరిత్ర గుర్తుంచుకుంటుంది. చాలా విషయాలు చెప్పాలనుకున్నా, నాకే ఒకలాగా అనిపించింది. ఇలాంటి వారు సమాజంలో ఉండటం మన దౌర్భాగ్యం. కఠిన శిక్షలు లేకనే ఇలా తయారవుతున్నారు. మన చుట్టూ ఉంటారు. మాటలకి లొంగిపోకండి, అదే అంతానికి దారి తీయొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.